హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఉప్మా పెసరట్టు అండి. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా రుచిగాను, చాలా హెల్దీ కూడా అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో ఉప్మా పెసరట్టు. ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీ అండి. చూడండి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. ఎంత రుచిగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకోండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి, అన్నీ కరెక్ట్గా. దీన్ని అల్లం పప్పుతో కానీ పల్లి చట్నీతో కానీ దేనితోనన్నా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఉప్మా పెసరట్టు ఏదైతే విధంగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఒక గ్లాసు పెసలు తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి ఒక పావు గ్లాసు రైస్ తీసుకోవాలన్నమాట. తీసుకొని వాటర్తో బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత 2-3 సార్లు కడుక్కున్న తర్వాత దాన్ని మనం నానబెట్టుకోవాలండి. అంటే నైట్ కనుక పొద్దున్నే టిఫిన్ చేసుకున్నట్టయితే నైట్ నానబెట్టుకోవాలి. లేదనుకుంటే నైట్ చేసుకున్నట్టయితే మార్నింగ్ నానబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నానబెట్టి చూడండి. ఈ విధంగా నానిన తర్వాత వాటిని ఈ నానీళ్ళు మిక్సీలో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక 3, అలాగే జీలకర్ర వేసుకోవాలి 1 స్పూను, అలాగే అల్లం ముక్కలు అన్నమాట. అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం మరీ పేస్ట్గా కాకుండా మరీ పొడిగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయిపోయింది. దీన్ని వేడికి పెట్టుకోవాలి. అయిపోయింది కదా, అలాగే ఇంత ఉంటుందండి. అలాగే క్యారెట్స్ ఇవన్నీ ముందుగా పెసరట్టు ఫ్రై చేసుకోవడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అన్నీ కలుపుకోవాలన్నమాట. మనం హడావుడిగా ఉంటుంది కదండి పెసరట్టు అది వేసేటప్పుడు ముందరగానే ఇవన్నీ కలుపుకున్నామంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉప్మాకు అన్నమాట. ఇందులో ఆవాలు, జీలకర్ర, 2 మిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేస్తూ ఉండాలి. అలాగే కొద్దిగా టమాటా కూడా చిన్నగా పక్కన కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో క్యారెట్ కూడా పువ్వుగా పెంచుకోవాలి కదా, అది కూడా వేసుకోవాలండి. వేసుకుంటే మాకు చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇవన్నీ వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక 5 కప్పులు వాటర్ పోసుకోవాలండి. విధంగా పోసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనకి అది వాటర్ అంతా మరుగుతున్నప్పుడు అప్పుడు మనం రవ్వ వేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని ఉప్మాలో వేసుకోవాలండి. చూసారా, వాటర్ మరిగిపోయినది. ఇప్పుడు ఆ కప్పుతో రవ్వ వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కలుపుకోవాలండి, లేకుండా వస్తుంది అనమాట. కూడా రాకుండా ఉండాలి అంటే మనం బట్టి పెట్టుకుంటుందాం రవ్వ వేసేటప్పుడు. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం పలుసగా ఉన్నప్పుడే తీసేయాలండి, మరి గట్టిగుండేదాకా చేసుకోవద్దు. కొంచెం పలుసగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం చేసుకునే టైంకి కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఒక నిమిషం మూత పెట్టేసుకొని కాసేపు అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదండి, ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా అయిపోయినప్పుడు చాలు అనమాట. ఇందులో స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పెసరట్టు వేసుకోవాలన్నమాట. ఈ పెసరట్టు బౌల్లోకి తీసుకుని అందులో వేసే ముందు జీలకర్ర వేసుకోవాలండి.
వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పెనం పొయ్యి మీద పెట్టుకొని పెనం కాగిన తర్వాత ఒకసారి కలుపుకొని పెసరట్టు వేసుకోవాలండి. పెద్దగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని మీద నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితో అయితే చాలా బాగుంటుంది పెసరట్టు. ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. నెయ్యితో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగానే అన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ అన్ని చేసుకున్నాం కదండి, దాని మీద వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కంపల్సరీగా ఉండాలి కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్ అది పెట్టి నొక్కితే కనుక మనకి పైకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అరుగుతాయి. అరిగిన తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉప్మా అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ ఉప్మాని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనకి పెసరట్టు స్లోగా ఇది అవుతుంది. అడుగున మంచి కలర్ వచ్చే విధంగా చూసుకోవాలి. అయితే కనుక గుర్తు కదిలిస్తే కనుక విరిగిపోతుంది అనమాట. అలా కాకుండా పంట చుట్టూ గోల్డ్ కలర్ వచ్చే విధంగా చూసుకోవాలి. చూసారా, ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే పెసరట్టు చాలా బాగుంటుంది. ఉప్మా వేసేసుకోవాలండి. మజ్జిగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ రాసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అలా వేసేసుకున్నా చాలా బాగుంటుంది. నెయ్యి దాని మీద వేసుకోవాలండి. వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేసేసుకొని జీడిపప్పులు కూడా వేసుకొని నల్లగా స్లోగా చేయాలండి. చూసారా ఎంత కలర్, చూసారా ఎంత బాగుందో కదా, హోటల్ టైప్లో ఉంది కదా. ఆ విధంగా చూసి చేసుకోవాలండి. దీన్ని తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే ఇంకోటి కూడా వేసుకుందాం అండి. ఇంకో పెసరట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని నెయ్యి వేసుకోవాలి. దాని మీద అన్ని ఇలా చేసుకున్న తర్వాత ఉప్మా కూడా వేసేసుకోవాలి. దాంట్లో ఈ విధంగా ఒకదాని తర్వాత ఇలా అన్నీ వేసేసుకోవాలి అనమాట. అసలు ఈ విధంగా వేసుకోవడం చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా వేయాలం, లేకపోతే విరిగిపోతుంది అన్నమాట. ఉప్మా వేసుకోవడం వల్ల ఎంత రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నీళ్ళు వేసుకొని అంతేనండి. చాలు 5 నుంచి తీసేసుకుంటాం అన్నమాట. ఇది కూడా అయిపోయిందండి. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా ఇంత మంచి కలర్ వచ్చింది కదా, చాలా చాలా బాగుంది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటాం. అంతే. దీన్ని అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ విధంగా చేసుకోండి. దీన్ని ఒక కట్ చేసి చట్నీలో కనుక మాకు తీసి చట్నీతో కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా మంది ఇష్టపడతారు. ఆ విధంగా చేసుకోండి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా చేసి పెట్టండి. చూసారా చాలా బాగుంటుంది. ఇది మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.